నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన ఈ వీడియోలో పచ్చికారంతో మంచి రుచిగా ఎగ్ కర్రీని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఎప్పుడు చేసే ఎగ్ కర్రీలా కాకుండా ఓసారి నేను చెప్పినట్టుగా పచ్చికారం వేసి ఇలా ఎగ్ కర్రీ చేసి చూడండి. మనం వేడి వేడి అన్నంతో తీసుకున్నా, చపాతీతో తీసుకున్నా, లేదా పులావ్, బిర్యానీ, బగారా అన్నం, జీరా రైస్ వంటి వాటిలోకి తీసుకున్నా చాలా టేస్టీగా తినేయొచ్చండి. మీరు కూడా ఇప్పుడు మంచి ఎగ్ కర్రీ చేయాలని చూస్తుంటే ఇలా ట్రై చేసి చూడండి. ఇంట్లో వాళ్ళైనా మీరైనా చాలా ఇష్టపడతారు. మరి ఆలస్యం చేయకుండా టేస్టీగా సింపుల్ వేలో చేసుకునే ఈ ఎగ్ కర్రీని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ నూనెని తీసుకోండి. ముందుగా గుడ్లను ఫ్రై చేసి తీసుకుందాం. అందుకోసం నేను ముందుగానే ఒక 6 గుడ్లను ఉడికించాను. గుడ్ల పైన ఇలా ఒక 2-3 ఘాట్లు పెట్టి ఇందులోకి తీసుకోండి. ఇలా ఘాట్లు పెట్టి ఫ్రై చేయడం వలన గుడ్డు లోపలికి మసాలాలు అనేవి బాగా పోతాయి. అలాగే ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ చొప్పున కారం, ఉప్పు, పసుపుని తీసుకొని గుడ్లను బాగా ఫ్రై చేయండి. గుడ్ల పైన లేయర్ అనేది కొంచెం క్రిస్పీగా వచ్చి కొంచెం కలర్ మారేంత వరకు ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 1 కప్పు ఉల్లిపాయ ముక్కల్ని తీసుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా కట్ చేసి తీసుకున్నానండి. వీటితో పాటే కారానికి సరిపడా పచ్చిమిరపకాయల్ని తీసుకుందాం. ఈ కూరలో కారం వేయం కాబట్టి మనం తినే స్పైసీనెస్ని బట్టి పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. సో మనం చేసే ఈ క్వాంటిటీకి అయితే నేను 11 నుండి 12 వరకు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇందులోనే 1 ఇంచ్ అల్లం ముక్కల్ని, ఒక 15 పొట్టువలు చేసిన వెల్లుల్లిపాయలు తీసుకొని ఫ్రై చేయండి. అలాగే మనం చేసే ఈ కూర ఇంకా రుచిగా రావడానికి ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు పలుకుల్ని తీసుకుంటున్నాను. లెక్కతో ఒక 10-11 తీసుకుంటే సరిపోతుంది. మీరు కావాలంటే ఈ జీడిపప్పు పలుకులకు బదులుగా వాటర్ మిలన్ గింజలనైనా లేదా పుట్నాల పప్పునైనా తీసుకోవచ్చు. సో ఇలా తీసుకున్న వీటిని కలుపుతూ బాగా ఫ్రై చేయండి. ఇవి ఇలా బాగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి కొంచెం చల్లారాక మిక్సీ గిన్నెలోకి తీసుకుందాం. ఇందులోనే ఒక పిడికెడంత కొత్తిమీర ఆకును కాడలతో సహా తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. మనం గ్రైండ్ చేసేటప్పుడు సరిగ్గా నలగకపోతే లైట్గా నీళ్ళని వేసి ఇలా మెత్తగా రుబ్బి తీసుకున్నాను. కూరను కమ్మగా మార్చి గ్రేవీ పేస్ట్ తయారైపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్లోకి ఒక 3-4 టేబుల్ స్పూన్ల నూనెని తీసుకోండి. ఈ ఎగ్ కర్రీలో కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. మీరు కావాలంటే తగ్గించైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఒక బిర్యానీ ఆకును చుంచి తీసుకుంటున్నాను. అలాగే కొంచెం స్పైసెస్ని తీసుకుంటున్నానండి. ఒక 10 మిరియాలను, చిన్న దాల్చిన చెక్క ముక్క, 2 యాలకులను, 4-5 లవంగాలను తీసుకుంటున్నాను. అలాగే ఇందులోనే 1/2 టీ స్పూన్ జీలకర్రను తీసుకొని వీటిని దోరగా ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టిన గ్రేవీ పేస్ట్ని కూడా తీసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఇందులో తీసుకున్న ఆయిల్ అనేది మళ్ళీ సపరేట్గా వదిలేటంత వరకు ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేయండి. చూడండి, ఒక 2-3 నిమిషాలు అయ్యేసరికి ఈ పేస్ట్ అంతా చక్కగా ఫ్రై అయ్యి నూనె అనేది ఇలా అంచుల చుట్టూ వదులుతుంది. ఇదే సమయంలో ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, 1/2 టీ స్పూన్ పసుపుని, 1 టీ స్పూన్ ధనియాల పొడిని తీసుకోండి. ఒకవేళ మీరు తీసుకున్న పచ్చిమిరపకాయల కారం సరిపోలేదనుకుంటే ఈ టైంలో కొంచెం కారమైన లేదా మిరియాల పొడినైనా తీసుకోవచ్చు. సో వీటన్నిటిని ఇలా బాగా కలిపాక ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు పెరుగుని తీసుకోండి. ఇలా పెరుగుని తీసుకునేటప్పుడు మంటను కొంచెం తక్కువగా పెట్టి పెరుగుని తీసుకొని బాగా ఫ్రై చేయండి. మీరు కావాలంటే ఈ కూరలో ఇలా పెరుగు వేయకుండా అయినా చేయొచ్చండి. కానీ ఇలా కొంచెం పెరుగుని తీసుకోవడం వలన రుచి అనేది ఇంకా బాగుంటుంది. సో పెరుగుని తీసుకున్నాక మళ్ళీ కలుపుతూ ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసామంటే నూనె అనేది మళ్ళీ ఇలా సపరేట్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడా నీళ్ళని తీసుకుందాం. మిక్సీ గిన్నెలో కొంచెం నీళ్ళు వేసి తీసుకున్నాను. సుమారు గ్రేవీ కోసం ఒక 300 ml వరకు నీళ్ళను తీసుకున్నాను. గ్రేవీ మరీ పల్చగా ఉండద్దు, అలానే మరీ గట్టిగా ఉండద్దు. ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఇలా చేసామంటే కూర తయారయ్యేసరికి మంచి కన్సిస్టెన్సీగా వస్తుంది. 1-2 నిమిషాలు అయ్యేసరికి ఇలా మంచిగా ఉడకడం స్టార్ట్ అవుతుంది. ఈ టైంలో మనం ఉడకబెట్టి ఫ్రై చేసిన గుడ్లను తీసుకొని ఒకసారి కలపండి. గుడ్లకు కూడా మసాలాలు బాగా పట్టేలా కలిపాక
మూత పెట్టి ఒక 3-4 నిమిషాలు మధ్య మధ్యలో 1-2 సార్లు కలుపుతూ ఒక 3-4 నిమిషాలు ఉడికించండి. 4 నిమిషాలు అయ్యేసరికి కూర మంచి గుమగుమలాడుతూ నూనె అనేది ఇలా పైకి తేలుతూ చాలా రుచిగా తయారవుతుంది. అలాగే చూడండి, గ్రేవీ కూడా మనం అనుకున్నట్లుగానే మీడియం థిక్నెస్‌గా వచ్చింది. సో కూర అనేది ఇలా ఆల్మోస్ట్ రెడీ అయ్యాక చివర్లో 1 టీ స్పూన్ కసూరి మేతిని, అలాగే పిడికెడంత సన్నగా కట్ చేసిన కొత్తిమీర ఆకులు తీసుకొని కలిపామంటే ఎగ్ కర్రీ తయారైపోయినట్లే. చాలా రుచిగా మంచి ఫ్లేవర్‌ఫుల్‌గా సూపర్ ఉంటుందండి. అలాగే ఈ క్వాంటిటీ కూర అనేది ఒక 4-5కి బాగా సరిపోతుంది. ఫుల్‌గా తినేవారికైతే ఒక 4కి హ్యాపీగా సరిపోతుంది. సింపుల్ వేలో చూపించిన ఈ ముంగలై ఎగ్ కర్రీ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మీరు ఇంట్లో ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్‌లో చెప్పడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.